ప్రముఖ కంపెనీల పేర్లతో గడువు ముగిసిన నకిలీ పురుగుల మందుల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరంగల్లో ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 80 లక్షలు విలువ చేసే నకిలీ పురుగు మందులు, విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అల్లాడిపోతుంటే కొందరు కేటుగాళ్లు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు అన్నం పెట్టే రైతుల్ని నిండా ముంచేస్తున్నారు. పురుగు మందుల దుకాణాల్లో నిల్వ ఉన్న సరుకును తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటిపై స్టిక్కర్లు మార్చి రైతులకు విక్రయిస్తున్నారు. వేలల్లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన మందులు పనిచేయక అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ దందాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ కంపెనీల పేర్లతో అమాయక రైతులే లక్ష్యంగా నకిలీ పురుగుల మందులు విక్రయిస్తూ అన్నదాతను నిలువునా మోసం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్న 7 సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 80 లక్షల విలువైన నకిలీ పురుగు మందులు, విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందుల తయారీకి ఉపయోగించే యంత్రం, ప్రింటింగ్ సామాగ్రితో పాటు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మట్టెవాడకు చెందిన వేదప్రకాష్ ఆధ్వర్యంలో నకిలీ దందా సాగుతోందని పోలీసులు వెల్లడించారు. దుకాణాల వద్ద నుంచి గడువు తీరిన పురుగు మందులు, విత్తనాలను తక్కువ ధరకు కొని వాటిపై ఉన్న స్టిక్కర్లను మార్చి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 5న ఇదే తరహాలో పెద్ద ఎత్తున పురుగుల మందులు విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ ముఠాల బారిన పడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఫేక్ అండ్ ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు. సో దీంట్లో బేసికలీగా మన దగ్గర 9 మంది అక్యూజ్ ని మనం గుర్తించాము. ఎక్కడెక్కడైతే ఎక్స్పైర్డ్ అయిన పెస్టిసైడ్స్ ఉన్నాయో అక్కడక్కడ పోయి కలెక్ట్ చేసుకొని 10%, 20% ఆ ధరలో ఇతను కొనుక్కుంటాడు. తర్వాత వాటి మీద మంచిగా ఫ్రెష్ డేట్ ప్రింట్ చేసేసి రైతుల దగ్గరికి పోయి ఇవి పెస్టిసైడ్ ఉంది, మంచిగా ఉంది అని కాదు, మంచిగా పనికి వస్తుంది, అట్లా వాళ్ళకి మోసం పెట్టి చాలా తక్కువ ధరకి అమ్మడం. మా టాస్క్ ఫోర్స్ టీం అట్లాగే మన మట్టవాడ పోలీస్ టీం ఫస్ట్ గా అది వేదప్రకాష్ ఇల్లు చెక్ చేస్తే అక్కడ ఇవన్నీ కూడా అది డంప్ ఏదైతే ఉన్నదో పెస్టిసైడ్, ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. తయారు చేసే మషీనరీ, పెస్టిసైడ్ తయారు చేసే మషీనరీ, అట్లాగే వాళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉందో ఫేక్ పెస్టిసైడ్స్ అట్లాగే ఎక్స్పైర్ అయిన పెస్టిసైడ్స్ ఇవంతా కూడా సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే కొనాలి. కొన్నప్పుడు కంపల్సరీ డేట్ ఎక్స్పైరీ, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ, అలాగే సీడ్స్ కి అయితే లాట్ నంబరు, కంపెనీ పేరు ప్రతిదీ చెక్ చేసుకుని తీసుకోవాలని ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇంకా ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేపట్టడం జరుగుతుంది. రైతులకి మెయిన్ గా చెప్పేది ఆ ఫేకా లేకపోతే ఒరిజినల్ అనేది గుర్తుపట్టడానికి మనకు డబ్బా చూస్తే తెలుస్తుంది. ఒరిజినల్ అయితే ఇప్పుడు BASF కానీ, బేయర్ కానీ, టాటా కంపెనీ కానీ ఏది చూసినా కానీ దాని హోలోగ్రామ్ ఉంటుంది. బ్రాండ్ కూడా ఇమేజ్ అనేది తెలిసిపోతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మేము వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా రైతులందరికీ తెలియజేస్తాము. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా జిల్లా అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు.